ముందుగా అందరికీ ప్రణామాలు. స్కాన్ మంగళూరు వారిచే ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది కదా, దీనికి వచ్చిన భక్తులందరికీ స్వాగతం అండి, సుస్వాగతము. 4వ అధ్యాయమైన దివ్య జ్ఞానం అంటే మన జ్ఞాన యోగాన్ని చూడబోతున్నాము. గురు ప్రణామం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదా సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ పాదాయ కృష్ణ కృష్ణ భూతల శ్రీమతి భక్తి వేదాంత నిరామస్య సరస్వతి గౌరవాణి. ఇది ఈ దివ్య జ్ఞానం, జ్ఞాన కర్మ సన్యాస యోగం అని దీనికి పేరన్నమాట. హరే కృష్ణ. భగవంతుడు గీతాధ్యయనం సందేహ నివృత్తి కోసము జ్ఞానంని ఉపదేశిస్తున్నారనమాట అర్జునుల వారికి. చూద్దాం. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశనము లేని ఈ యోగ శాస్త్రమును నేను సూర్యుడు వివస్వానునకు ఉపదేశించాను. వివస్వానుడు దానిని మానవజాతి తండ్రి అయిన మనువుకు ఉపదేశింపగా మనువు దానిని ఇక్ష్వాకు రాజునకు చెప్పాడు. మొట్టమొదట ఈ అంటే భగవద్గీత అనగానే మనకందరికీ ఏం గుర్తొస్తుంది? శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో అర్జునుల వారికి బోధించారు, అప్పుడే భగవద్గీత పుట్టింది. కానీ భగవద్గీత అనేది చాలా పురాతనమైనది. భగవద్గీత చరిత్ర ఇప్పుడు భగవంతుడు వివరిస్తున్నారు అన్నమాట. నాశనము లేని యోగ శాస్త్రం, ఈ అద్భుతమైన ఈ యోగ శాస్త్రాన్ని పూర్వం సూర్య భగవానుడు ఈ మన్వంతరంలో వివస్వానుడు అని పిలువబడతారు అనమాట. ఆ వివస్వానుడిని ఆ సూర్యుడికి చెప్పాడు అనమాట. హరే కృష్ణ. ఈ నాశనం లేని యోగ శాస్త్రాన్ని వివస్వానుకు ఉపదేశిస్తే, వివస్వానుడు అంటే సూర్య భగవానుడు దాన్ని మానవ జాతి తండ్రి అయిన మనువుకి వైవస్వత మన్వంతరే అంటారు. అంటే మన్వంతరాలు
మనకి 14 తర్వాత వస్తుంది మనకి బ్రహ్మదేవుని ఒక దినంలో 14 మంది మనువులు ఉంటారనమాట. ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతోంది. వైవస్వత మన్వంతరం అంటారు దీన్ని. అంటే మనువుకి ఈ యోగ శాస్త్రాన్ని సూర్య భగవానుడికి ఈయన కొన్ని లక్షల సంవత్సరాల కిందటే చెప్తూ ఉంటే ఆ సూర్య భగవానుడు ఎవరికి చెప్పారు? మనువుకు చెప్పారు అనమాట. భగవానుడు పరంపర ఎలా వస్తుంది చూద్దాం. ఆ మనువు ఏం చెప్పారు? మనువుకు ఉపదేశించినప్పుడు సూర్య భగవాన్ నుంచి మనువు నుంచి తన కుమారుడైన ఇక్ష్వాకు రాజుకి చెప్పాడు. ఇది పరంపర అనమాట. అంటే మనకి ఈ సూర్యలోకం మొదలుగా అన్ని రాజులకి అందరికీ ఈ జ్ఞానం కావాలి. వాళ్ళు సక్రమమైన పరిపాలన చెయ్యాలి. అంటే ప్రాచీన కాలంలో ప్రజల్ని చక్కగా పరిపాలించి, ఎందుకంటే ఇది ఒక నిర్దేశిత మార్గంలో మనుజుల్ని ధర్మ మార్గంలో ప్రయాణం చేసే విధి విధానాలని పొందుపరచబడింది భగవద్గీత ఉపదేశం అనమాట మనుజుడికి. ఈ ప్రజలంతా కూడా ఈ కామబంధాల నుంచి బయటపడి వాళ్ళని రక్షించేందుకు రాజులంతా కూడా రాజవంశం వాళ్ళు భగవద్గీత జ్ఞానాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొట్టమొదటి శిష్యుడిగా ఎవరిని తీసుకున్నాడు భగవంతుడు? శ్రీకృష్ణ భగవానుడు మనకి వివస్వానుడిని తీసుకున్నారు అనమాట. అంటే ఎప్పటి నుంచో వస్తున్న అనాది కాలం నుంచి వస్తున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథమే, ఇప్పుడెప్పుడో తయారైండేది కాదనమాట. ఇది ఇంకా ఈ జ్ఞానం ఎప్పుడు వచ్చిందంటే త్రేతాయుగం పూర్వం. ఇప్పుడు ఇక్కడే చెప్పారు కదా, ఇక్ష్వాకు రాజు త్రేతాయుగంలో మొట్టమొదటి రాజు అనమాట. అందుకు మనకి 4 యుగాలు ఇప్పుడు చెప్పబోతాము, వస్తాయి కదా. ఈ ఇక్ష్వాకు రాజుకి చెప్పారు అనమాట. అంటే త్రేతాయుగం అనేది ఇప్పుడు మన కలియుగం అనే దానికి 4,32,000 సంవత్సరాలు కలియుగం అయితే, మనకి ఆ కలియుగంలో 5,000 సంవత్సరాలే జరిగాయి. దానికి రెట్టింపు ద్వాపర యుగం ఉంది, 8,64,000 సంవత్సరాలు. మరి ఒక 432 కలిపితే మనకి 12,90,000 వస్తుంది 5,000 కలియుగంలో. అంటే ఈ ఒక 12 లక్షలు త్రేతాయుగము, ఈ 8 లక్షలు ద్వాపర యుగము, ఈ 5,000 సంవత్సరాలు కలిపితే 20 లక్షల సంవత్సరాలకు పూర్వమే ఇది చెప్పబడింది అనమాట. ఎవరికి? మనకి ఇక్ష్వాకునికి. అంటే ఈ భూమండలం మీద ఈ ప్రారంభంలో 20 లక్షల సంవత్సరాలకే వచ్చేసింది అనమాట. మనువు యొక్క ఆయుర్దాయము కోట్ల సంవత్సరాలు ఉంది. ఏంటంటే 305 కోట్ల 3 లక్షల సంవత్సరాలు అనమాట. అంత ఆయుర్దాయంలో మనువుకి ఇప్పుడు కేవలము 120 కోట్లే జరిగింది. అంటే ఈ 12 కోట్ల సంవత్సరాల కిందకి అది శ్రీకృష్ణ భగవాన్చే సూర్యదేవుడికి ఉపదేశించబడింది అనమాట. ఇది క్యాలిక్యులేషన్ వస్తుంది అనమాట. అంటే ఇదే జ్ఞానం మనకి మానవ సంఘంలో ఎప్పుడు వచ్చింది? 20 లక్షల సంవత్సరాలు. త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కలుపుకుంటే దాదాపు 20 లక్షల సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే బోధించారో అది మళ్ళా శ్రీకృష్ణ భగవానుడే కలియుగంలో ఇప్పుడు ఈ ద్వాపరయుగం ఎండింగ్ లో ఇది మనకి అర్జునుల వారికి చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ వివస్వానుడు కూడా ఎవరు? మనకి స్థూల చరిత్ర మనువు కూడా స్వయంగా క్షత్రియుడు, సూర్యవంశ క్షత్రియులకి తండ్రి కాబట్టి అతనికి భగవద్గీత జ్ఞానం కావాలి. ఇది పరంపర అనమాట. స్థూలంగా ఇది చరిత్ర. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ మనకి అర్జునుడికి మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు, శత్రువును జయించేవాడా, ఈ దివ్య జ్ఞానం ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ విధంగా అర్థం చేసుకోండి. కానీ కాలక్రమంలో ఆ పరంపర విచ్ఛిన్నమైనది. అందుకే ఈ యోగం నశించినట్లు కనపడుతుంది. సరే, 20 లక్షల సంవత్సరాల కింద చెప్పబడింది. గురు శిష్య స్వీకరించింది రాజర్షులు. జనక మహారాజు కూడా రాజర్షి ఆయన రాజు అయినప్పటికి కూడా ఈ ప్రజల్ని పరిపాలించేదానికే వాళ్ళు నేర్చుకున్నందుకు వాళ్ళు నేర్చుకున్నారు. కానీ ఇది మళ్ళీ కాలక్రమేణా ఆ పరంపర నశించింది అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకే అది భగవంతుడు మళ్ళీ తీసుకొచ్చారు. ఆ పరంపర విచ్ఛిన్నమైంది కాబట్టి ఆ పరంపర జ్ఞానం మనకి ప్రభుపాదుల వారు
మూలాభారతం నుండి సంస్కృతంలో ఉంది కదా, అది చక్కగా ఆంగ్లంలో ట్రాన్స్లేట్ చేసి యథాతథము భగవద్గీత ఏదైతే ఉందో అదే యథాతథంగా మనకి ఇవ్వడం అందించడం జరిగిందనమాట. ఎందుకంటే యథాతథంగా ఉన్న ఈ భగవద్గీత మానవాళికి అందరికీ ఒక వరం లాంటిది. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడు మరియు మిత్రుడు కావున ఈ యోగ శాస్త్రము యొక్క ఉత్తమమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలమని భగవంతుని గల సంబంధాన్ని తెలియజేయ పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుతున్నాను. భక్తోసి మే సఖా చేతి ఈ సయేవాయం మయ యోగ ప్రోక్త పురాతన. ఏం చెప్తుంది? యోగ శాస్త్రము పురాతనమైంది. ఇంకా భగవంతుడు ఆ ప్రోక్త ఎందుకు మిక్కిలి ప్రాచీనమైంది, ఇది చెప్పబడింది. యోగ ఇది పురాతనమైంది. భక్తుడు సఖుడు, నువ్వు నా భక్తుడివి మరియు మిత్రుడు కావాలన్నా ఈ ఉత్తమమైన రహస్యాన్ని అర్థం చేసుకుంటావు కాబట్టి నీకు భగవంతునితో గల సంబంధం భగవద్గీత అంటే నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నారంట. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని అందించుకునే దానికి కూడా అవతల వాళ్ళకి చక్కటి అర్హత ఎవరికి ఉంది? అర్జునుడికి ఉంది. ఈ రెండు అర్హతలు ఉన్నందుకు అనమాట. తర్వాత చూద్దాం. ఎస్, పరంపర అంటే చూద్దాం. ఇప్పుడు మనకి వైష్ణవ పరంపర ఉంది. ఈ వైష్ణవ పరంపరలో 4 సంప్రదాయాలు ఉన్నాయన్నమాట. గురు పరంపరలో శ్రీకృష్ణుడి నుంచి వచ్చినది. బ్రహ్మ సంప్రదాయము, దీన్ని స్థాపించింది మధ్వాచార్యులు. శ్రీ సంప్రదాయం అంటాం రామానుజాచార్యులు. శివ సంప్రదాయాన్ని విష్ణుస్వామి, అలాగే కుమార సంప్రదాయం అనేది నింబార్కాచార్యులు. ఇలాగా ఈ 4 పరంపరలు ఏవైనా వైష్ణవ పరంపరలు అనమాట. అందుకే మీరు పరంపరలో ఉన్న ప్రామాణిక గురువులు అంటే వీళ్ళ సక్సెస్ అని వస్తూనే ఉంటారన్నమాట. తర్వాత వాళ్ళ శిష్యులు పరంపరలు అనమాట. అలాగా ఇప్పుడు ప్రపాదుల వారి శిష్యులంతా ఇప్పుడు బోధిస్తూ ఉన్నారు కదా. ప్రపాదుల వారి గురు సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు. అలాగా గురు పరంపర అనేది ద్వారా ఉంది. ఇప్పుడు మన ఇస్కాన్ లార్డ్ ఇది మన బ్రహ్మగౌడీయ వైష్ణవ సంప్రదాయం అంటారు అనమాట. మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఇస్కాన్ నడుస్తుంది అనమాట. ఇప్పుడు శాశ్వతమైన జ్ఞానం అంటే ఏంటి? ఇది దివ్య జ్ఞానం కదా ఈ చాప్టర్. జ్ఞానము మొట్టమొదట జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి? మొట్టమొదట మనము సాంఖ్యయోగం జ్ఞానం చూసాం. అది దేహమాత్మలకు సంబంధించింది. భగవంతుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. భగవంతుడు మరియు భగవద్ విభూతులు, ఆయన యొక్క రకరకాల శక్తులు, అవి జ్ఞానం. ఆత్మ యొక్క జ్ఞానం. అలాగే మనం నిత్యాంశలం భగవంతుడి నుంచి వచ్చిన మనకి భగవంతుడికున్న సంబంధ జ్ఞానం అనమాట. ముఖ్యంగా ఈ అధ్యాయంలో తెలిసేది ఏమంటే ఈ పరంపర నాలెడ్జ్, భగవంతుడి యొక్క ఈ భగవత్ విభూతులు, ఆయన గురించి మనకి భగవంతుడికున్న సంబంధము, ఈ జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోవడం, అది జ్ఞానం అనమాట. శాశ్వతమైన జ్ఞానం అంటే ఏమంటే కృష్ణ సంబంధమైన జ్ఞానము, అది తెలుసుకోబోతున్నాం. హరే కృష్ణ. అర్జున ఉవాచ, అర్జునుడికి సందేహము కలిగింది అనమాట. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అపరం భవతో జన్మ, ఇప్పుడు నీ అపరం తరువాతది నీ జన్మ ఎప్పుడు? వివస్వత. ఇక్కడ సూర్యదేవుడు అర్జునుడు పలికిన సూర్యదేవుడైన వివస్వాండు నీకంటే పూర్వుడు, ఎప్పుడో నుంచో ఉన్నాడు సూర్యుడు. అట్టి ఎడ నీవు ఆ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? మంచి ప్రశ్నించాడు. అర్జునుడికి తెలీదా? భగవంతుడు పరమ భక్తుడైన భగవంతుడికి దేవాదేవుడు అని తెలుసు, నమ్మకము తెలుసు. కొంతమంది నమ్మరు కదా భగవంతుడిని, విశ్వసించరు. వాళ్ళందరికీ కూడా తెలియజేయడానికి ప్రశ్నించాడు అనమాట. సూర్యదేవుడైనా వివస్వాండు కంటే విశ్వంలో సూర్యదేవుడిని సృష్టించింది, అవన్నీ సృష్టి భగవంతుని సృష్టి అని ఈ విద్యను ఎట్లా ప్రారంభంలో ఉపదేశాబట్టి నేను ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. కొంతమంది దానవ ప్రవృత్తి అయిన నాస్తికుల వరకు ఈ ప్రశ్నము అడుగుతున్నాడు అనబట్టి ఈ ప్రశ్నలు. ఎందుకంటే మూలమైన
సమస్త అన్నిటికీ మూలమైన భగవంతుడే శ్రీకృష్ణుడని, ఆయనే పరతత్వం, ది అబ్సల్యూట్ ట్రూత్. ఏది పరమ సత్యం ఏదన్నా ఉంది అంటే భగవంతుడే తెలుసు. ఇప్పుడేమో దరిద్రం మీద ఎలా వచ్చాడు? దేవకి వసుదేవుల పుత్రుడుగా వచ్చాడు. అలాగే అనుకుంటారు కదా ఈ నాస్తిక జనులంతా కూడా, వాళ్ళందరికీ బోధపడాలని చెప్పేసి ఇలాంటి ప్రశ్న సంధించడం జరిగిందనమాట. హరే కృష్ణ. సూర్యదేవునికి కృష్ణ భగవానుడు గీతను ఎప్పుడు బోధించననే దానికి ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తున్నారు. 12, ఇంతకుముందే చెప్పాను కదా, 12 లక్షల సంవత్సరాల కిందట బోధించాడు. 4,32,000 ఇవి 20 లక్షలు టోటల్ వస్తుంది. ముందే ఇవి కోట్ల సంవత్సరాలు వస్తుంది. ఇది ఒక యుగాలు 27, ఈ మన్వంతరంలో 27 సార్లు 4 యుగ చక్రాలు అయిపోయాయి. మీకు 8వ అధ్యాయంలో బ్రహ్మాయుధ్యాయం వచ్చినప్పుడు ఇంకా విధంగా అర్థమవుతుంది. ఈ సత్య త్రేత ద్వాపర యుగాలు క్యాలిక్యులేషన్ 4,32,000 సంవత్సరానికి చేశారు ఇవి. అందుకే నేను లక్షల్లో చెప్పాను అనమాట. కలియుగంలో అయిపోయిన కాలం వచ్చి 5,121. దీంట్లోంచి మైనస్ చేసి టోటల్ మన జీవిత కాలం ఎంత ఉందనేది చూపిస్తూ, ఈ మనువు కంటే ముందుగానే కృష్ణ భగవాన్ తన శిష్యుడైన సూర్యునికి గీతను బోధించను అని చెప్పి మనకి చెప్పాడు అనమాట. ఇక్కడ అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయ. ఇప్పుడు భగవంతుడి గురించి చెప్తున్నారు అనమాట. భగవంతుడు దానికి ముందే చెప్తారు, నీకు నాకు ఎన్నో జన్మలు గతించాయి అర్జున, కాకపోతే నాకు అన్ని గుర్తుంటాయి, నీకు గుర్తుండవు. భగవంతుడు జన్మలు అంటే ఎన్నో అవతారాలు, యుగాలలో ఎన్నోసార్లు వెనక రావాల్సి వస్తుంది అనమాట, ప్రయోజనం కొరకు అనమాట. అవన్నీ ఆయన గుర్తుంటాయంటే దేవాది దేవుడు ఆయన తన దివ్య స్వరూపంతోనే వస్తాడు. జీవులు వాళ్ళ కర్మఫలాలను బట్టి రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఆయన అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు, అజుడు పుట్టుక లేనివాడు అనమాట. అది తనది సచ్చిదానంద దేహం, సచ్చిత్ ఆనందమైన దేహం అనమాట. ఇక్కడ చెప్తున్నారు కదా, అజోపి సన్ అవ్యయాత్మ, నేను అజ పుట్టుక లేని వాడిని, నాశం లేని వాడైనను, సమస్త ప్రాణులకు ప్రభువై ఉన్నను, ఆది అయిన దివ్య స్వరూపంతో నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను. అంటే దివ్య దేహం ఇప్పుడే చెప్పాం కదా, సచ్చిత్ ఆనందమయమైన దివ్య దేహము ఆయనకి కలిగిందనమాట. ఎప్పుడు ఆయన ఆది అయిన దివ్య రూపంతో, ఆయనకి ఏదైతే మూల రూపము గోలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు మూల రూపంతో, దాంతోనే ప్రతి యుగంలో వస్తున్నాడు అనమాట. ఆ యుగంలో జన్మ ఎందలి ప్రత్యేకతని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే సాధారణ మానవులాగా కనిపిస్తారు కానీ పూర్వ జన్మల వివరాలన్నీ ఆయనకి అవి ఆయనే వస్తున్నాడు కాబట్టి ఆయనకి గుర్తుంటాయి. మనకి జీవులకి భగవంతుడికున్న తేడా అదే. మనం నిన్న జరిగిందే ఈరోజు మనకి ఇదే టైంలో 4 గంటలప్పుడు ఏం చేసామనేది మనకు గుర్తుండదు. అదే టైంలో అదే జన్మలది భగవంతుడికి గుర్తుంటుందంటే, ఈ భౌతిక జగంలో మనకి ఏమైతుంది, స్థిరమైన దేహం ఉండదు కాబట్టి దేహాలు తీసుకుంటూ ఉంటాం అనమాట. భగవంతుడు అలా చేయరు. ఆయనకు ఆంతరంగిక శక్తి, మనది బాహ్య శక్తి, ఆయన ఆంతరంగిక శక్తి. అయితే ఆయన మనం ఆయన యొక్క తటస్థ శక్తి స్వరూపులం మనం. అదే నిత్యాంశలైనప్పుడు కూడా ఆయన తన దివ్య శరీరంతోనే వస్తూ ఉంటాడు అనమాట. ఆయనకి ఇంకొక విషయం చెప్పుకోవచ్చు, భౌతిక దేహంలాగా ఆయన దేహము చూడండి, శైశవం నుంచి బాల్యం నుంచి అంటే చిన్న పిల్లోడి నుంచి 12 ఏళ్ళ పిల్లోడు, తర్వాత 25 ఏళ్ళ పిల్లోడి వరకు వచ్చి వివాహాలు చేసుకున్నప్పుడు ఎలా యవ్వనవంతుడుగా ఉన్నాడో, కురుక్షేత్ర యుద్ధంలో కూడా అలాగే యవ్వనవంతుంటాడు. భగవంతుడికి ముదుసలితనం అనేది రాదు. ఎక్కడ మీరు చూసిండరు ఏ పటంలో కూడా. భగవంతుడు అంటే ఆయన యొక్క ద్విభుజ రూపము, చేతిలో మురళి, నెమలి పింఛము, ఒక సర్వమంగళ శ్యామసుందర రూపం మన కళ్ళ ముందర కదులుతుంది, మెడలో వనమాల కౌస్తుభమని. అంటే ఆయన దేహము ఇలాంటి మార్పులు చెందదనమాట. అది ఎక్కడ ఆయనకి కురుక్షేత్ర యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన మునిమనవులు కూడా ఉంటారనమాట. అందుకనే ఆయన జన్మము, అవతార పరిసమాప్తులు అనేటివి
సూర్యునితో పోల్చుకోవచ్చు. సూర్యుడు ఉదయిస్తాడు, ప్రయాణిస్తాడు, అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమిస్తాడా? సూర్యుడు అస్తమించాడనే మాటే లేదు. మనకి రాత్రి అవుతుంది కానీ సూర్యుడు ఎక్కడో చోట ఉండే ఉంటుంది కదా. అదన్నమాట. మనం ముందర ఉంటేనే సూర్యుడు ఉదయించాడని మనము మన అసంపూర్ణ ఇంద్రియాలతో మనము అర్థం చేసుకుంటాం అన్నమాట. అది ఆత్మమాయయ ప్రకృతిం స్వామధిష్టాయ ఇక్కడ చెప్తున్నారన్నమాట. నేను ఎప్పటికీ ఆత్మమాయ అంటే నిర్హేతుక కర్ణతో నేను వస్తున్నాను ప్రతి యుగంలో అని భగవంతుడు ఇక్కడ చెప్పడం జరుగుతోంది అనమాట. ఎస్, మనకి భగవంతునికి ఉన్న పోలికలు చూద్దాము. కృష్ణుడు శాశ్వతము మరియు జ్ఞాపకం ఉంటుంది. అచ్యుతుడు, అచ్యుతుడు అంటే చ్యుతము లేనివాడు, నాశనము లేనివాడు అనమాట. మనము శాశ్వతమే, నిత్యాంశలు శాశ్వతలు, ఎప్పటి నుంచో ఉన్నాం ఆత్మలు. భగవంతుడు పరమాత్ముడైతే మనము జీవాత్మలు. కానీ గత జన్మలు మర్చిపోతాం. ఎందుకు? దేహాత్మ ఒక్కొక్క దేహం ఒక్కొక్క దీంట్లో తీసుకుంటూ ఉంటాం కాబట్టి. స్వకల్పనతో అవతరిస్తారు. ఆత్మమాయయ తన స్వీయ రూపంతో వస్తారు ఆయన. మనము మన దేహాలు ఎలా తీసుకుంటాము? కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. పూర్వజన్మ కర్మఫలాలు మనకు ఒక దేహాన్ని నిర్ధారించబడుతుంది అనమాట. అది వృక్షమా, జంతుజాలమా, అది అనేది మన పుణ్య పాప కర్మాలను బట్టి ఉంటుంది. మహామాయ అనమాట. ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. సత్ చిత్ ఆనందమయం. సత్ సత్యమైంది, చిత్ జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది. భౌతిక శరీరాన్ని అంగీకరిస్తాడు జీవుడు. అంటే అసత్యం, అది అచిత్, నీలానందం. మనదంతా ఈ భౌతిక జగత్తులో దుఃఖపూర్ణమైన జీవితం కదా. శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు. ఆయనకు శరీరం మనలాంటి భౌతిక శరీరం కాదది. అది ఆధ్యాత్మిక శరీరం. మనలాగా ఫ్లెష్, బోన్స్, బ్లడ్ దీనితో నిర్మించి, స్కిన్తో నిర్మించింది కాదు. ఆధ్యాత్మిక రూపం అనమాట అది. ఇది ఆత్మ రూపాన్ని పొందుతుంది. స్థూల మరియు సూక్ష్మ. 7వ అధ్యాయంలో వస్తుంది మనకి స్థూల శరీరం అంటే ఏమి, సూక్ష్మ శరీరం అంటే ఏమి. ప్రతి జన్మ ఆయనకి గుర్తుంటుంది. మనకి శరీరం మారుతుంది కాబట్టి గత జన్మలో మనం ఎవరో తెలీదు, వచ్చే జన్మలో ఏమైతామో మనకు గుర్తుంటుంది అనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది. యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే, ఎక్కడెక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, గ్లాని హాని, భారత ఓ భారత, అభ్యుత్థానం అధర్మస్య, నేను వృద్ధి పొందుతుందో, అధర్మం వృద్ధి పొందుతుందో, ఆత్మ ఆ సమయమున నేను ఉద్భవిస్తూ ఉంటాను, స్వయంగా అవతరిస్తాను. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎక్కడెక్కడ ధర్మానికి హాని కలిగితే, ఎప్పుడెప్పుడు ధర్మాచరణకు హాని కలుగుతుంటున్నా మరియు అధర్మం పెరుగున ఆ సమయంలో నేను స్వయంగా అవతరిస్తాను అని చెప్తున్నా అన్నమాట భగవంతుడు. అంటే ఏమి? ధర్మం అంటే ఏంటి? ధర్మ నియమాలు ఎక్కడ ఉన్నాయి? వేదాలు నేర్చున్నాయి. అవి ఆ వేద నియమాచరణలో భంగం వాటిల్లిందంటే, ఒక నిర్దేశిత జీవన విధానం వేదాలు బోధిస్తాయి. దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆ నియమాలు భగవంతుని శాసనాలు, వేదాలు బోధించిందే భగవంతుడు. భాగవతం చెప్తోంది అనమాట. అది అందుకని ఆ ధర్మ నియమాలన్నీ, శాసనాలన్నీ సృష్టించింది ఎవరు? భగవంతుడే అనమాట. అవి భగవంతుని నిర్దేశాలు ఉన్నాయి. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పబడింది అనమాట. ఈ నియమాలన్నీ ఉన్నాయి. ఆ ధర్మాన్ని మించి మనకి అంటే ఆ నియమ నిబంధనలు అంటే కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారన్నమాట. ఎలాగా? శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా ఆ ధర్మం అడుగంటి పడినప్పుడు వస్తూ ఉంటారు కదా. మనకు బుద్ధావతారం తీసుకున్నారనుకోండి, ఆ సమయంలో ఏం జరిగింది? వేదాలని తప్పుగా అర్థం చేసుకొని జంతు బలి ఎక్కువైంది అనమాట. అంటే హింస పెరిగింది. అందుకని మా అహింసా రూపంలో అహింస బోధించేదానికి గాను బుద్ధుడు అప్పుడు ప్రవేశించవలసి వచ్చిందనమాట. అది ఎందుకంటే జంతువధ ఎలా జరిగింది? కొన్ని ప్రత్యేక ప్రయోజనాలకే ఉందని ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. అది తప్పుగా అర్థం చేసుకుని దానవులు హింసా ప్రవృత్తికి పాల్పడినందుకు గాను ఈ అహింసను బోధించేదానికి వస్తారంటే, ప్రతి అవతారానికి శ్రీకృష్ణ భగవానుడికి ఒక ముఖ్యమైన కార్యం ఉంటుందన్నమాట. ఈ భగవత్ చైతన్యం వైపు మనుజుల్ని మళ్లించడము,
ధర్మ నియమాల్ని వాళ్ళచే పాటింపజేయడమే ఉద్దేశ్యము. ఈ అవతారాల్లో, భగవంతుని అవతారాల్లో, అన్ని అవతారాల్లో ఆ పరిస్థితులు తగ్గట్టుగా జనులకి అవగాహన చేసుకునే రీతిలో బోధించడానికే భగవంతుడు వస్తూ ఉంటాడు అనమాట. కొన్నిసార్లు తానే వచ్చేస్తాడు, కొన్నిసార్లు ప్రామాణిక ప్రతినిధులు వస్తారు. అలాగే చైతన్య మహాప్రభు వచ్చారు, సాక్షాత్ కృష్ణ భగవాన్ని అవతారం. ఆయన చక్కగా కృష్ణ చైతన్యాన్ని బోధించాడు అనమాట. ఈ రకంగా ఆయన యొక్క సేనాధిపతులు, సేవకులు వస్తూ ఉంటారనమాట, ఈ భక్తులంతా. ఈ సర్వత్రా ఈ కృష్ణ భక్తి భావన జాగృతం చేయడానికే సర్వ అవతారాల ముఖ్య ప్రయోజనము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను రక్షించుట కొరకు, దుర్జనులు శిక్షించుట కొరకు మరియు ధర్మ సంస్థాపనకు నేను ప్రతి యుగంలోనూ స్వయంగా అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం, సాధువులు అంటే సాధువులు, సాధు ప్రవృత్తి గలవాళ్ళు అంటే ధర్మాత్ములు అనమాట. వాళ్ళకి అంటే పరిపూర్ణంగా కృష్ణ భక్తులు, వాళ్ళకి ఆ లక్షణాలు కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. ఎవరైతే లెక్క చేయదో కృష్ణ భక్తి వాళ్ళు దుష్కృతులు వాళ్ళు. ఎందుకంటే దానవుల్ని సంహరించాలి అంటే భగవంతుడు ఎవరినన్నా పంపగలడు, తానే ఎందుకు వస్తారు? అక్కడ ఉండేది శుద్ధ భక్తులు, ఆ భక్తుల్ని ఆనందింపజేయడానికి. ఉదాహరణకి ప్రహ్లాదుని తీసుకుంటాం. హిరణ్యకశిపుని చేత ఎంత పీడింపబడ్డాడు ప్రహ్లాదుడు అంటే, దానవ ప్రకృతి గల వాళ్ళు భక్తుల్ని పీడిస్తూ ఉంటారు. స్వయంగా భగవానుడే నరసింహ అవతారంతో వచ్చి సంహరించి రక్షించాడు. అలాగే ఈ మనకి వసుదేవుడు దేవకి వాళ్ళని కంసుడు మళ్ళీ సోదరుడే దేవకి కానీ ఎంత హింసించాడు, ఆమె యొక్క చెరసాల్లో బంధించి ఇవన్నీ వాళ్ళని కూడా. ఎందుకంటే కృష్ణునికి జన్మ నసుకుతున్నారని వాళ్ళని శిక్షించడం జరిగింది ఆయన. అందుకే కంసుని వధించేదానికంటే కూడా వీళ్ళని రక్షించడానికే భగవంతుడు అక్కడ రావచ్చు. రెండు కార్యాలు ఒకేసారి జరుగుతాయి అనమాట. అంటే సాధువులైన వారిని రక్షించి దుష్టుల్ని నశింపజేయడానికే అవతరించారు. సరే, అవతారము అని చెప్పి స్వయంగా అవతరిస్తానంటున్నారు కదా. అవతారం అంటే ఏం చెప్పబడుతుందంటే, ఈ భౌతిక ప్రపంచం కొరకు భగవద్ధాపం నుండి భగవంతుడు అవతరించిన భగవానుని రూపమే అవతారం అంటారు అన్నమాట. దానికోసం అట్టి రూపాలు ఇందాకే చెప్పాం కదా, ఆయన ఆధ్యాత్మిక దేహము జగత్తు నందు ఉండి ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు అవతారం అని పిలువబడుతుంది అన్నమాట. అది అవతారాలు చాలా ఉన్నాయండి. ఒక పురుష అవతారాలు, గుణ అవతారాలు, లీల అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగ అవతారాలు, ఈ వివరణలన్నీ భాగవతంలో వస్తాయి, శ్రీమద్ భాగవతంలో వస్తాయి అన్నమాట. క్రమ పద్ధతిలో వస్తూ ఉంటాయి, విశ్వం అంతటా వస్తుంటాయి. ఎందుకంటే ఏదొచ్చినా శుద్ధ భక్తుల కలతల్ని ఒక ముఖ్య ప్రయోజనం కోసం, శుద్ధ భక్తుల కలతలు నశింపజేయడానికి ఇంకా ముఖ్యమైన ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా వస్తాయి అన్నమాట. ముఖ్యమైన ప్రయోజనం అంటే శుద్ధ భక్తుల్ని సంతృప్తి. ఇప్పుడు చైతన్య మహాప్రభువు చక్కగా మనకి కృష్ణ భక్తి భావన చైతన్యాన్ని పెంపొందించడానికి వచ్చి మనకి హరే కృష్ణ నామ సంకీర్తన ద్వారా ప్రచారము చేయడం జరిగింది. ఆయన గురించి కూడా గూఢంగా ఉంది భాగవతంలో కొన్ని శ్లోకాల్లో అన్నమాట. హరే కృష్ణ. మనకి దేవకి వసుదేవులు ఎలా చెరసాల్లో ఉన్నాడు. జన్మించడం అంటే, జన్మించడానికి పూర్వమే దేవాది దేవుడు భగవాన్ అనే చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ముందే ఆయన ప్రత్యక్షమవుతాడు చతుర్భుజ రూపుడైన విష్ణువు రూపంలో. నేను రాబోతున్నాను మీకు పుత్రునిగా, మీరు ఇలా ఇలా చెయ్యండి అని ముందే నిర్దేశిస్తాడు. తీసుకువెళ్ళి అక్కడ యశోదానందుల దగ్గరికి పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళకి జన్మించిన మాయ, యోగమాయ ఉంది కదా, ఆ పుత్రికను తీసుకొని రమ్మని, ఇవంతా కూడా భగవంతుడి యొక్క లీలలు అన్నమాట. ముందే నిర్దేశిస్తాడు. ఇప్పుడు ఆ జన్మలు కర్మలు శుద్ధం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఓ అర్జున, నా జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని తెలుసుకున్న వారు తిరిగి తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి భౌతిక జగత్తులో జన్మించడం నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు. అద్య జన్మించడం అంటే ఆయన వచ్చి రావడం అంటే అవతారం తెలుసుకున్నాం, అవతార ప్రయోజనం తెలుసుకున్నాం, ధర్మాలను ఎలా స్థాపిస్తారని. ఇలాంటి జన్మలు ఎన్నో ఉన్నాయి. ఆ కర్మలు
లీలలు ఎన్నో ఉన్నాయి. వాటి యొక్క దివ్యత్వాన్ని ఎరిగిన వాళ్ళు అసలు మళ్ళీ తిరిగి రారు అంటున్నారు. తెలుసుకోవడమే అనమాట. అంటే అవతార సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు భవబంధాల ముక్తి పొందిన వాళ్ళే అనమాట. అది నిరాకారవాదులు అయితే శూన్యం వరకు వెళ్తారు. అసలు అంటే భగవంతుడికి ఆకారం లేదు అనే వాళ్ళని నిరాకారవాదులు అంటారు కదా. వాళ్ళు బ్రహ్మజ్యోతిని కేవలము ఒక శూన్యాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మజ్యోతి అంటే వెలుగు, ఆ వెలుగు ఎక్కడిది? ఆయన యొక్క దేహ కాంతి. ఆయన దేహకాంతే సూర్యుడికి ప్రసరిస్తుంది అన్నమాట. అదే ఇక్కడికి ఆ కాంతే చూసి దాంట్లో లీనమైపోతామని అనుకుంటారు. కానీ విశుద్ధ భక్తులు ఆయన యొక్క జన్మ కర్మలు తెలుసుకుంటారనమాట. అత్యంత శ్రద్ధతో జ్ఞానాలతో అలవర్చుకుంటే భగవంతుని భక్తిలో ఆయన లీలలు తెలుసుకోగలుగుతారనమాట. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః భావో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, కోపం విడిచిపెట్టి నన్ను ఆశ్రయించి నా యందే మనసు లగ్నము చేసి ఎంతో మంది ఇంతకు పూర్వం నా యొక్క జ్ఞానం చే పవిత్రులైనారు. ఆ విధంగా వారందరూ నా యొక్క దివ్య ప్రేమను పొందినారు. ఇవి విడిచిపెట్టి అనురాగము, రాగము, భయము, క్రోధము నుండి విడివడి. అంటే ఈ ఇక్కడ లౌకికులు మామూలుగా అత్యంత కష్టం భగవంతుని యొక్క అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి, ఆయనకి రూపం ఎలా ఉందని తెలుసుకోవడం అనమాట. అంటే ఈ నాశనం లేనిది, జ్ఞానపూర్ణమైంది, సచ్చితానందమైన రూపం అనుకున్నాం కదా, అది ఊహించడము కష్టం అనమాట. ఈ భౌతికంగా ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కేవలం దేహం అనేది నశించిపోతుంది, అజ్ఞానపూర్ణం దుఃఖమయమైంది ఈ మన యొక్క దేహాలు అనమాట. అంటే పూర్ణత్వ స్థితి అంటే ఏంటి అనేది ఇక్కడ ఈ మూడు వీత రాగ భయ క్రోధ. అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఒక అవగాహన లేకుండా ప్రయత్నాలు చేసి శూన్యంలో లీనమైపోయాలని కొందరు అనుకుంటారు, కొందరు రకరకాలుగా తాత్విక కల్పన చేస్తారు, ఇంకా కొందరు మత్తుపోత అలవాటైపోయి ఈ మత్తే ఆధ్యాత్మిక చైతన్యం అనుకుంటారు అనమాట. ఇలాంటి ఆధ్యాత్మిక జీవితం పట్ల వైముఖ్యం, విరాగం వచ్చేస్తుంది. విరాగము ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము, విసుగు చెందిన జీవనం వలన కలిగేది శూన్యభావం. వీత అనురాగం అంటే అది ఆధ్యాత్మిక. అవన్నీ భయం, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము, విసుగు చెందిన జీవితం పట్ల కోపం అన్నమాట. ఈ మూడు స్థితుల్లో ఈ భౌతిక ప్రపంచాసక్తిని విడిచిపెట్టాలన్నమాట. ఆ స్థితిలోకి రాకూడదు. బయట పడితేనే నీకు సంపూర్ణ శరణాగతి వస్తామన్నమాట. భగవంతుని కరెక్ట్గా ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక గురువు నిర్దేశంలో వెళ్ళి భక్తియుత సేవ ద్వారా ఇలాంటి సమస్త భౌతికాసక్తుల నుండి, ఈ భయం నుండి ఈ రకరకాల ఆలోచనల నుండి, ఆ కోపాన్ని నుండి బయటపడి అత్యున్నత స్థితికి వస్తారు. ప్రేమ స్థితికి రావాలి. కృష్ణ ప్రేమ అదే అన్నమాట తెలుసుకోవాల్సింది. అది ఎలా తెలుసుకోగలుగుతారంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ మొట్టమొదటి విశ్వాసము, శ్రద్ధ ఉండాలి. అప్పుడు నీకు భక్తులతో సాంగత్యం వస్తుంది. అప్పుడు భగవంతుని భక్తిలో ప్రవేశిస్తావు. అప్పుడు నీలో ఉన్న అవన్నీ అనర్థ నివృత్తి అయిపోతాయి, పటాపంచలు అయిపోతాయి. అప్పుడు నిష్టగా ఆ భగవంతుని నామం పట్ల రుచి కలిగి ఆసక్తితో నువ్వు ప్రేమ భక్తిలోకి వస్తావు అనమాట. అలాంటి వాటినన్నీ త్యజించి అవి ఆశ్రయించి నా యందే లగ్నం చేస్తే మార్గాలు ఉన్నాయి, నా వివిధ భక్తి మార్గాలు ఉన్నాయి, శ్రద్ధ వివిధ స్థితులు ఉన్నాయి. వీటి ద్వారానే అన్ని తెలుసుకోగలిగితేనే ఇప్పుడు ప్రేమ పొందగలుగుతారు అనమాట. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎవ్వరు ఏ విధముగా నన్ను శరణు జొచ్చుతారో వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ అర్జున, అందరూ అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారు. ఎవరికి ఏం కావాలో అది ఇస్తాను అంటున్నాడు భగవంతుడు. అంటే ఇప్పుడు బృందావన లీలలు తీసుకుంటే అక్కడ 5 రకాలైన రసాలు కనపడతాయి. అంటే యజమానిగా ఉన్న వాళ్ళకు సేవకులుగా వస్తే దాస్యరసంలో ఉన్నట్లు, స్నేహితులుగా ఉన్న వాళ్ళు సఖ్యరసంలో ఆయన పొందాలనుకున్న గోపాలకులంతా అనమాట. పుత్రవాత్సల్యం ఎవరు పొందారు? వాత్సల్య భావంలో యశోదానందులు అలా పొందారు కదా. ఇంకా
వీళ్ళు మాధుర్య రసం గోపికలు. ఇలాగా అలా అడిగిన ఎవరికి ఏ రూపంలో నీకు ప్రేమ కావాలంటే భగవంతుడు ఆ రకంగా ప్రేమని పంచుతారనమాట. ఇక కామ్యకర్మరతులు ఉన్నారు కదా, భౌతిక భోగాల కోసం చేస్తూ ఉంటారు, మళ్ళీ భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు, కోరికలు కోరుతుంటారు. వాళ్ళకి వాళ్ళు చేసే కర్మలు అన్నీ కూడా యజ్ఞాల రూపంలో, అంటే చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావిస్తే అలాంటి విద్యుక్త ధర్మాలకు తగిన ఫలాలను కూడా భగవంతుడే ఇస్తాడనమాట. సిద్ధులు, కొన్ని యోగులు ఉంటారు కదా, సిద్ధుల కోసం యోగం చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావలసిన సిద్ధుల్ని కూడా ఇస్తారు. అంటే ఏ రకంగా ఏ యథామాం ప్రపద్యతే, ఎవరు ఏ విధంగా నన్ను శరణ చూస్తే అది నేను ఇస్తాను అని చెప్పి ఉన్నారనమాట. ఎట్లా కానీ అది మెల్లిమెల్లిగా వాళ్ళ భావనలన్నీ కూడా కృష్ణ చైతన్యంలోకి ప్రవేశించాలన్నమాట. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇది కొంచెం పెద్ద చాప్టర్ అండి, కొంచెంసేపు ఓపికగా చక్కగా వినాలి. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తులో జనులు కర్మలలో విజయం కోరుకుని కారణంగా వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ జగత్తులో త్వరగానే కర్మల ఫలాల్ని పొందుతారు. వివిధ దీనికంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అలా చాలా గొప్ప శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం, ఈ 4 వర్ణాలు కూడా మయా సృష్టం గుణకర్మ విభాగశః, గుణాలు వాటితో సంబంధం ఉన్న కర్మల ప్రకారం మానవ సమాజంలోని 4 విభాగాలు అచే సృష్టింపబడినవి. పుట్టుకతో ఎవరికి అకులం రాదు, వాళ్ళ గుణాలను బట్టి భగవంతుడు ఎప్పుడో నిర్దేశించాడనమాట. వాళ్ళకి కావలసిన వర్ణాశ్రమ ధర్మ రీత్యా ఎవరికి ఏ పనులు చేసుకోవాలి అని చెప్పేసి ఆ గుణం సత్వ ప్రకృతి త్రిగుణాలు ఉన్నాయి కదా, ఆ తత్సంబిత కర్మలన్నీ ఉన్నాయి, వాళ్ళు చేసే కర్మలను అనుసరించనమాట. ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఈ బ్రాహ్మణులుగా చెప్పబడతారనమాట. బ్రాహ్మణుల పిదప తర్వాత రజోగుణంలో ఉన్న వాళ్ళు క్షత్రియులుగా పిలువబడే పరిపాలన దక్షత కలవాళ్ళు అనమాట. తర్వాత ఈ రజో తమో గుణాలు రెండు మిక్స్ అయిన వాళ్ళు, గుడ్నెస్, ఇగ్నోరెన్స్, ఎస్, మిక్స్ అయిన వాళ్ళు వైశ్యులుగా చెప్పబడతారనమాట. ఇక లాస్ట్ తమో గుణంలో ఉండే శూద్రులు శ్రామిక వర్గం, అంటే పై వర్ణాల వాళ్ళకి సేవకులుగా వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి సృష్టి, ఆయనకి ఏ వర్ణము లేదు. ఈ భగవంతుడు ఈ ఈ ధర్మాలను పాటిస్తూ ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఉంటే కృష్ణ భక్తి భావనలో మనుషులు ధర్మ నియమంలో ప్రయాణించి వాళ్ళకి ఈ ఏమైతుంది, జంతు అసలుకి ఎలాంటి దానవ గుణాల నుంచి పైకి రావాలన్నమాట వాళ్ళు. అందుకనే ఈ తమ గుణాలను అనుసరించి ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలా, పరతత్వాన్ని తెలుసుకోవాలన్నమాట. అది అలాంటి బ్రాహ్మణ ఎవరైతే గుణరీత్యా తమకి సత్వగుణంలో ఉంటారో బ్రాహ్మణులుగా పరిగణించబడతారనమాట. ఇది వివరంగా మనకు మళ్ళీ వస్తుంది, ఇంకా ఉన్నాయి చాప్టర్లు, 18లో వస్తుంది క్లియర్గా వాళ్ళ లక్షణాలు ఏంటి ఏమేమి. హరే కృష్ణ. నమాం కర్మన్ లిపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యో విజానాతి కర్మ భిన్న సబధ్యతే. కర్మలు నన్ను అంటావు, నేను కర్మ ఫలముల ఎందుకు కూడా ఆసక్తులను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందరో వారు కర్మబంధములలో చిక్కుకోరు. భగవంతుడు చేయాల్సిన కర్మలు ఏమీ లేవు, అయినా అలాంటి కర్మ ఫలాల ఎందు తనకి ఇది భోగించాలి ఇది కావాలి అని ఆయన అడగడు. మన కర్మల ఫలాలను ఇవ్వడానికే, మన కోసమే ఆయన ఉంటారన్నమాట. ఏ కర్మ కూడా ఆయన్ని ప్రభావితం చేయదు. అందుకనే ఇది తెలుసుకోవాలి, భగవంతుడికి ఈ లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. అప్పుడు మనకు కూడా ఈ కర్మ ఫలాలు అనేటివి పందీలు కామనమాట. దానికి పరుడైన మనమంతా ఈ ప్రకృతిని అనుభవించాలనే కోరికతో, ఈ భోగించాలనే దాంతో బంధితులైపోతూ ఉంటాం. కాబట్టి ఈ చెడు కర్మలకి వడ్డీ ఇప్పుడు ఒకళ్ళు ఎవరన్నా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా చెడ్డ అలవాట్లు ఉంటే దానికి యజమానికి బాధ్యుడు కాదు కదా, అది మన చేతుల్లో ఉందన్నమాట. అది ఇక్కడ చెప్పబడుతోంది అనమాట. ఎస్, కృష్ణునికి మనకున్న వ్యత్యాసం. మాయను నియంత్రించేవాడు కృష్ణుడు. మాయను ఆయన కంట్రోల్ చేస్తారు, ఆయన శాశ్వతమైంది. మనము మాయ చేత నియంత్రింపబడతాం, ప్రకృతి త్రిగుణాలతో బందీ అయిపోతాం, సత్వ రజోతమ గుణాలతో. మన శరీరము తాత్కాలికమైంది.
ఇప్పుడు అడుగుతున్నాను మళ్ళీ అర్జునుడు ఇంకా చెప్తున్నా. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇక్కడ కర్మ అనే ఏగమో అకర్మ అంటే ఏంటి అని అర్థం చేసుకోవడంలో వివేకవంతులు కూడా తికమక పడుతున్నారు. కావున ఇప్పుడు నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీన్ని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధాల నుంచి విడిపించుకోవచ్చు. ఇప్పుడు ఈయన ఒక కర్మ చేయబోతున్నాడు అర్జునుడు. అది బంధించేస్తుందా కాదా అనేది భగవంతుడి వివరణలో అతను తెలుసుకోమని చెప్తున్నారు అనమాట. అంటే ఏమి ఇక్కడ కర్మను అనుసరించేకి గురు శిష్యుల పరంపరలో ఈ ప్రామాణిక గురువులు ఉంటారు కదా వ్యక్తులు, వాళ్ళ నాయకత్వం తీసుకోవాలన్నమాట. కర్మ రహస్యం తెలుసుకోవాలంటే ఎలాగైతే మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, సూర్య భగవాన్ నుంచి మనువుకి వచ్చింది, అదే తన మనువు నుంచి ఇక్ష్వాకునికి, అలాగ దళితుల్లో వస్తూ ఉంది కదా. ఇలా ప్రామాణికుల్ని అనుసరించాలన్నమాట. ఎందుకంటే ఈ ధర్మ నియమాలు అనేటి భగవంతుని చేతే నిర్ణయించబడ్డాయని చెప్పుకున్నాం కదా. మనకి మహాజనులని 12 మంది ఉంటారు. వాళ్ళ యొక్క మార్గాల్ని అనుసరించాలన్నమాట. ధర్మాత్ములు ఉంటారు కదా. అందుకనే భగవంతుడు మన పట్ల నిర్హేతుక భక్తుల పట్ల కరుణ చేత కర్మ అంటే ఏమి అకర్మ అంటే అని చెప్పబోతున్నారు అనమాట. వివరిస్తాను అని చెప్తున్నారు కదా ఇక్కడ. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః కర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. కర్మ రహస్యాల గురించి అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైంది. అందుకే కర్మ అకర్మ వికర్మ ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పక తెలుసుకోవాలన్నమాట. జ్ఞానవంతులు అయిన వాళ్ళకి తెలుసు ఏమి భగవానుడి వికాసులం మేము, అందుకని తెలుసుకుని అలాంటి కర్మలే ఏది భగవంతుని కర్మలే చేస్తాం. అవి దానికి వ్యతిరేకం ఉన్నటువంటి నిషిద్ధ కర్మలే, చేయకూడనివే. ఇక్కడ ఈ స్లైడ్ లో వస్తుంది చూడండి. కర్మలు అనేటి 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి. కర్మలు, వికర్మలు మరియు అకర్మలు. కర్మలు ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమైన మంగళప్రద పనులు, మన కంట్రోలింగ్ లో ఉంటాయి, ఉపయోగపడేటివి, శాస్త్రాల్లో చెప్పబడినటివి, అవి ఈ కర్మలు అనమాట. వికర్మలు ఈ శాస్త్రములచే నిషేధింపబడిన అశుభకరమైన పనులు. హింసలకు గురి చేస్తుంటారు, నానా అజ్ఞానములలోనే ఉంటారు, శాస్త్రాలు చదవరు, వేదాలను ఆచరించరు. ఇవి హానికారకమైనవి మరియు ఆత్మ అతప్పతానికి తొక్కేస్తాయి అన్నమాట వికర్మలు అనేటివి. ఇది ఎందుకంటే తప్పకుండా ఈ కర్మం వికర్మ అకర్మ అనేది భేదాన్ని అవగాహన చేసుకోవాలన్నమాట. అకర్మలు అంటే ఏంటి? ఫలాసక్తి లేకుండా కేవలం ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. దీనికి డిఫరెన్స్. ఇది దీంట్లో మళ్ళీ సకామ కర్మ నిష్కామ కర్మ ఉంటాయి. సకామ కర్మ అంటే ప్రతిఫలాపేక్ష కోసం చేసేది. నిష్కామ కర్మ ఏ ప్రతిఫలము ఆశించకుండా చేసేది అనమాట. ఇది కేవలం అకర్మ అంటే భగవంతుడి కోసం మాత్రమే, ఆయన భక్తితో సేవలో నిరంతరం నిమగ్నమైన భక్తులే, వేరేదేముండదు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు జీవాత్మను అస్సలు ఆ కర్మ అనేది బంధించదు అనమాట. ఇవి 3 రకాలు. ఇదండి అకర్మ, భగవద్భక్తిలోనే ఉన్నారు. కర్మ ఏమే నిష్కామ కర్మ, నిష్కల్మషంగా దానం చేస్తుంది. వికర్మ ఒక హింసాత్మక ప్రవృత్తి అయిన వాళ్ళని చూపిస్తున్నారు అనమాట. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండిత బుధా. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. తమాహు అంటే చెప్తారు, పండితం అని బుధ చెప్తారు అన్నమాట, తెలిసిన వాళ్ళు. ఎవరి కర్మయు భోగవాంఛారహితంగా అంటే ఇక్కడ భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో, మనం చేసే పనులు మన ఇంద్రియ తృప్తి కోసమే, ఇంకా ఒక కొంత సంపాదన ఒక చోట ఆగకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి, దురాశ అనమాట. దానికి ఎన్నో అక్రమమైన మార్గాలు వెళ్ళడము, బ్లాక్ మనీ దాచిపెట్టుకోవడము, విపరీతమైన దురాశకు లోను కావడము, ఇట్లా ఈ ఆంచలకు అతీతంగా ఉంటాయో అలాంటివి కాకుండా ఈ సుఖాలకు లేకుండా కేవలం కర్మల ప్రతిక్రియలు జ్ఞానాగ్నిలో తెలుసుకుని ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని అది జ్ఞానోదయమైన మునిల్చే పండితులు అనబడతారు. మెయిన్గా భౌతిక సుఖాలకి అతీతంగా ఉండాలన్నమాట. భగవంతుని ఎప్పుడైతే
నిత్యదాసులం అనే నిజస్థితి గురించిన సంపూర్ణ జ్ఞానంతో ఉంటారో వాళ్ళు అసలు చేయలేదు. మన కర్మ ఫలాలన్నీ కూడా దగ్ధమైపోతాయి అన్నమాట. అట్లాంటి దివ్య జ్ఞానాన్ని సంపాదించిన వాడే పండితుడు అనబడతారు. అందుకే ఈ జ్ఞానాభివృద్ధి అనేది అగ్నితో పోల్చబడుతుంది అనమాట. అది ఒక్కసారి రగిలింది అనుకోండి అగ్ని, ఆ కర్మ ఫలాలు ఏవైతే వస్తున్నాయని పాపం కానీ పుణ్యం కానీ అవి నశించిపోతాయి అన్నమాట. త్యక్త్వా కర్మ ఫలా సంగం నిత్య తృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఇక్కడ కర్మఫలముల ఇటువంటి జనులు తమ కర్మఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప ఎప్పుడు తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయంపై ఆధారపడరు. కర్మల్లో నిమగ్నమై ఉన్నా వారు ఏమీ చేయనట్టే. చేస్తూ ఉంటారు పైకి పనులు, కానీ వాటి పట్ల ఎలాంటి మమకారం ఇవి ఉండదు. ఇక్కడ తాదాత్మ్యం చెందిన సంకీర్తనలో ఉన్న భక్తులను చూపిస్తున్నారు చూడండి. ఏమీ ఉండదన్నమాట. ఎందుకంటే ఆ భావనలో కర్మబంధం నుంచి విముక్తి వస్తుందన్నమాట. మనకి కృష్ణ భక్తి భావంలో ఉంటే అరే నా దేహాన్ని ఎలా పోషించుకోవాలో విశ్వాసం ఉన్నప్పుడు అనే ఆలోచన రాదు. లేనివి పొందాలని రాదు, ఉన్నవి రక్షించుకోవాలని అంటారు. ఆయన చూసుకుంటాడు. యోగక్షేమం వహామహ్యం 9వ అధ్యాయంలో వస్తుంది మనకి. అంటే మన ధర్మ ప్రకారము మన శక్తి అనుసారము ఎంత నిర్వహిస్తే సమస్తం కృష్ణుడికే వదిలేస్తానమాట. ఇది ఆ కర్మకు ఒక మంచి ఉదాహరణ అనమాట అని చెప్పుకోవచ్చు. యదృచ్ఛాసులాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది యదృచ్ఛాలాభ సంతుష్టో. ఇక్కడ ఏం చెప్తున్నారు? యాదృచ్ఛికంగా ఏది దొరుకుతుంది? యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా అప్రయత్నంగా. లాభ సంతుష్ట, ఆ లాభంతో సంతుష్టపడ్డాడు. ద్వంద్వాతీతుడు అంటే ఎలాంటి సుఖానికి దుఃఖానికి లోను కాకుండా ఉంటారు కదా, వచ్చిందంత తృప్తిపడి జీవన ద్వంద్వాలు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు వంటివి అతీతులై ఉంటారు. అసూయరహితులు. విమత్సరహ అంటే అసూయరహితులు. వాళ్ళు అన్ని విధాల పనులు చేస్తున్నా గెలుపు ఓటమి. గెలిచామంటే పొంగిపోరు, ఓడిపోయామంటే కుంగిపోయారు, సమానంగా ఉంటారు అన్నమాట. వాళ్ళు తమ కర్మలచే బంధింపబడరు అని చెప్పి ఇక్కడ మనకి శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఉన్నాయి చూద్దాం. ఇదంతా జ్ఞానం, దివ్య జ్ఞానం కదా ఈ చాప్టర్ పేరు, జ్ఞానయోగం అనమాట. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. భౌతిక ప్రకృతి త్రిగుణముల ఏడ అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణంగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వం నుండి లీనమగును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 23వ శ్లోకంలో ఏంటో ఈ ప్రకృతి త్రిగుణాల ఎడ అసంగుడై, అంటే 3 త్రిగుణాలు చెప్పాం కదా, వాటికి ఈ దివ్య జ్ఞానంలో స్థితమై ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? మనం చేసే పనులు అనేటివన్నీ కూడా యజ్ఞం మనం చెప్పుకున్నాం. యజ్ఞ వై విష్ణువు దాంట్లో అంటే ఏ పని చేసినా అది ఒక యజ్ఞంగా భావిస్తే అవి మన కర్మలన్నీ కూడా భగవంతునికే చెందుతాయి అన్నమాట. అవి యజ్ఞ రూపాలు అవుతాయి. అలాంటి యజ్ఞ రూపాల్లో మనకు చేసిన కర్మల ఫలాలన్నీ కూడా దివ్యత్వం ముందు లీనమవుతాయి. కానీ వనరించే వాళ్ళు ఎవరు కర్మల ఫలాలచే ప్రభావితులు కారన్నమాట. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మము పదార్థము బ్రహ్మము, బ్రహ్మము బ్రహ్మంలో లీనమవడం అనేది ఉంటుంది కదా. మనము బ్రహ్మమే, భగవంతుడు బ్రహ్మమే, భౌతిక జగత్తు బ్రహ్మమే, సకలం బ్రహ్మమే. అంటే కృష్ణ చైతన్యమునందు సంపూర్ణంగా నిమగ్నుడైన మానవుడు భగవద్గీత ధామాన్ని నిస్సందేహంగా పొంది తీరును. స్వీకరించినది మరియు అర్పింపబడినది మనం ఏదైతే భగవంతుడికి అర్పిస్తున్నామో తీసుకునేది భగవంతుడే. ఆయన బ్రహ్మమైనప్పుడు రెండును బ్రహ్మమైనటువంటి ఆధ్యాత్మిక కర్మలందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండుటకే అందులో కారణం. పూర్తిగా కృష్ణ చైతన్యానికి వస్తే మనము భగవంతుడు అయిన భగవానునికి ఏది ఇచ్చినా మనము ఆయన స్వీకరిస్తాడు. బ్రహ్మం అంటే ఏంటి? ముందుగా సంపూర్ణంగా ఈ నిమగ్నమైన వాళ్ళకి ఈ బద్ధజీవులు ఎలాగైతే కృష్ణ భక్తి భావంలో పూర్తిగా ముక్తిని పొందడం అంటే ఏమి, భౌతిక భావం నుంచి బయటపడింటారు కదా,
సరే, ఈ ఆధ్యాత్మిక ఇప్పుడు మనమంతా చెప్పుకుంటున్నాం భౌతిక జగత్తులో బందీ అయిపోతున్నాడు మనుషుడు. అతన్ని కృష్ణ భక్తి భావంలోకి రావడం అంటే ఏంటి? ఎలా రావగలగాలి అంటే ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. పాలుతో చాలా స్వీట్స్ చేస్తారు, పాలకోవాలని అవి ఇవి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకేమొస్తుంది? అతిసార వ్యాధి, మోషన్స్ పట్టుకుంటాయి. విపరీతంగా తిన్నారనుకో, మళ్ళీ దానికి రెమెడీ ఏమి ఇస్తారు? డాక్టర్లు మనకి మందులు ఇచ్చినా మనం ఏం పెడతాం ఇంట్లో? మజ్జిగ ఇస్తాం అన్నమాట. ఆ మజ్జిగ అంటే పాలల్లోంచి వచ్చినాయి స్వీట్స్, అవిని పాలల్లోంచే మళ్ళీ మజ్జిగ వచ్చింది అనమాట. అదే ఎలాగంటే బాగుపరిచినట్లు ఈ విషయ భోగ లాలసల్లో ఈ బద్ధజీవులు ఎలాగైతే ఉన్నారో, అతనికి మనల్ని యువతలకి రావాలంటే ఈ కృష్ణ భక్తి భావం ద్వారా తీసుకొని రావాలన్నమాట. ఎంత మనకి చేసే కర్మలన్నీ కూడా భగవంతుని కొరకు అర్పించామంటే అంత అధికంగా మనకి ఆధ్యాత్మిక చైతన్యం వచ్చేస్తుంది అనమాట. బ్రహ్మం అంటేనే ఆధ్యాత్మికం, స్పిరిచువల్ నాలెడ్జ్ అనమాట. ఆయన పరబ్రహ్మం భగవంతుడు, ఆయన యొక్క దేహకాంతే బ్రహ్మం. దాంట్లో లీనం కావడం అంటే బ్రహ్మం ఎప్పుడైతే మనకి భౌతికమైనప్పటికీ అది ఆధ్యాత్మికమే. భౌతికమైతే మాయ కప్పింది అనుకోండి బ్రహ్మానికి, భౌతికమైపోతుంది. దానికి కృష్ణ చైతన్యం తగిలితే ఆధ్యాత్మికం అయిపోతుంది అనమాట. అంటే మోహించబడిన ఈ జీవులనేది మన మన చైతన్యాన్ని ఆ బ్రహ్మానుభావంలోకి అంటే మార్చడమే కృష్ణ భక్తి. అంతే. మనం భౌతికము, భగవంతుడు ఆధ్యాత్మికం, దాంట్లో మనం ఈ మాయా తెరను తీసుకుని ప్రవేశించాలన్నమాట. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞనైవోపజుహ్వతే. కొందరు యోగులు ఇప్పుడు వివిధ యజ్ఞాల ద్వారా దేవతలను నెස්සగా పూజించారు. మరి కొందరు పరబ్రహ్మం అనేది అగ్ని ఎందు హోమమును చేతులు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కృష్ణ భక్తి భావంలో సంపూర్ణంగా ఆ అంటే ఇంకా చాలా మంది యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, వివిధ దేవతల్ని పూజించాలని చెప్పేసి. ఆ మనకి చూసింటాం మనం, భగవంతుడు గోవర్ధనగిరి పూజ చేయిస్తాడు స్వయంగా, ఇంద్రుడిని పూజిస్తాడు, అశ్వమేధ యాగాలు చేస్తుంటారు, పుత్ర కామేష్టి చేస్తుంటారు. ఇవన్నీ ఫలాపేక్షం అన్నమాట. అవన్నీ రకరకాల యజ్ఞాలు. ఎందుకంటే ఆ దేవతలంతా ఎవరని చెప్పుకున్నాం మనము? ఆయన యొక్క అంగాలే అన్నమాట. ఇక్కడ మనకి వాళ్ళ రకాలు చెప్తున్నారు. ఎలాగాని యోగులంతా రకరకాల యజ్ఞాల ద్వారా వివిధ దేవతల్ని పూజిస్తుంటారు. వీళ్ళు నిరాకారవాదులు శూన్యంలో లీనమైపోవాలని పరబ్రహ్మమే యజ్ఞకుండంగా వాళ్ళని వాళ్ళే అర్పించుకుంటూ ఉంటారు. అంటే ఆత్మహత్య కాదు, వాళ్ళు ధ్యానం ద్వారా బ్రహ్మంలో లీనమైపోవాలని కోరుకుంటారు అన్నమాట. ఇది ఇక్కడ చెప్పబడుతోంది అనమాట. కానీ అర్జున్లాగా కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు భగవంతుని కోసమే సమస్తము అర్పిస్తారు అనమాట. అది వీళ్ళకి భక్తులకు ఉన్న తేడా. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకస్య సద్యజ్ఞస్య కుతోన్యకుతమ. ఈ యజ్ఞం యొక్క రహస్యం అంటే మనం చేసే కర్మలన్నీ యజ్ఞాలే. దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని శేషాన్ని స్వీకరించి పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞం చేయని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖమును పొందజాలరు అని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. అంటే యజ్ఞ ప్రయోజనం ఎరిగిన ఈ కర్తలంతా కూడా ఈ నిత్యమైన మనము ఇంద్రియ నిగ్రహంతోనే మూల లక్ష్యం ఏమి? రకరకాల యజ్ఞాలు చెప్పబడ్డాయి. కొంతమందికి బాగా ధనం ఉందనుకోండి, కొన్ని టెంపుల్స్ కట్టేయడం, అనాశరణాలు కట్టి అలా చేస్తూ ఉంటారు కదా. కొందరు జ్ఞానం కోసం బోల్డ్ బోల్డ్ వేదాంత శాస్త్రాలు, పురాణాలు అన్ని చదువుతూ ఉంటారు అనమాట. ఆ భాగవత పురాణాలు. కొందరు యోగం ఆచరిస్తూ ఉంటారు. ఇలాగ రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. వాటిలో మూల లక్ష్యం ఏంటి? ఇంద్రియ నిగ్రహం కొరకు అనమాట. అలాగే ఇలాంటి ఏది కూడా నిర్వహించకుండా ఆనందంగా ఉండలేరు. అందుకని వాళ్ళకి ఏ విధమైన యజ్ఞం చేయని వాళ్ళు ఈ లోకంలో పరలోకంలో ఎలాంటి సుఖాన్ని పొందలేరు అనమాట. అందుకని ఇక్కడ కృష్ణ భక్తియే దానికి మూల కారణం. మొత్తం మనం ఇవన్నీ కూడా జయించాలంటే ఇంద్రియ నిగ్రహం కొరకు చేయాలన్నమాట. ఈ వివిధ యజ్ఞాలన్నీ కూడా రకరకాల కర్మాల నుంచే వచ్చాయి, అవి తెలుసుకోగలగాలి. అది అర్జునుడికి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సరే సరే సరే.
కృష్ణ. హరే కృష్ణ. శ్రేయ. ఓకే. ఏవం బహువిధా యజ్ఞా వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్యుతాన్ సర్వాన్ ఏవ జ్ఞాత్వా విమోక్షసే. ఈ వివిధ రకాల యజ్ఞాలన్నీ కూడా వేదముల యందు చెప్పబడ్డాయి. ఓకే. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధం. ఇవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవని తెలుసుకొని ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధముని ఖండించి వేస్తుంది. అన్ని వేదాల్లో చెప్పబడ్డ యజ్ఞాల గురించి భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అన్ని కర్మల నుంచి వచ్చాయి. ఈ జ్ఞాన యజ్ఞము భౌతిక సంపత్తుల యజ్ఞం కంటే ఉత్తమమైనది. నువ్వు ఏదైతే జ్ఞానాన్ని సంపాదిస్తున్నావో అది జ్ఞాన యజ్ఞం. ఈ భౌతిక సంపత్తుల కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, కోరికల కోసము, దానికంటే కూడా ఇది చాలా చాలా ఉత్తమమైంది అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మన శ్రద్ధను బట్టి రకరకాల యజ్ఞాలు వస్తూ ఉంటాయి అనమాట. ఆ శ్రద్ధ అనేది దివ్య జ్ఞాన స్థితికి వచ్చినప్పుడు భగవంతుణ్ణి అర్చించడమే గొప్ప యజ్ఞంగా మార్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే జ్ఞాన వృద్ధి లేకుండా మనం ఏ యజ్ఞాలు చేసినా, యజ్ఞం అంటే కర్మలు ఇస్తా భౌతిక కర్మలు అవుతాయి అనమాట. అవి ఆధ్యాత్మికంగా మారాలన్నమాట. అంటే రెండు రకాలుగా ఉంటాయి అవి. ఏవి? కేవలం కర్మకాండ, కామ్యకర్మలు, ఏది లాభాన్ని ఆశించి చేసేటివి. జ్ఞానకాండ అంటే మనం చెప్పాం కదా, పురాణాలతో అవన్నీ చదివి భగవంతుని తెలుసుకోవాలని. కానీ వాటి అంతిమ లక్ష్యం కూడా లాస్ట్కి భగవంతుని తెలుసుకోవడమే అనమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం అండి ఇది. ఒక గురువుని చేరి సత్యమును నేర్చుకుంటకు ప్రయత్నించు. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ ఆయనకు సేవ చేయము. అటువంటి జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే అతడు స్వయంగా యథార్థము దర్శించిన వాడు. సరే, ఇంత జ్ఞానాన్ని ఆచరించాలంటే, పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రామాణిక గురు పరంపరలో ఉన్న గురువుని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆ గురు పరంపర భగవంతుడి నుంచే మొదలైంది. భగవంతుడు తొలుత వేద జ్ఞానాన్ని బ్రహ్మకు చెప్పాడు, బ్రహ్మ నారదునికి చెప్పాడు, నారదుడు వ్యాస భగవానులకి, ఇలా పరంపరానుగతంగా వస్తూనే ఉందన్నమాట. అందుకే పరంపరా సిద్ధాంతాన్ని పాటింపకుండా ఎవ్వరు కూడా ప్రామాణికుడైన ఆధ్యాత్మికచార్యుల్ని అసలు కాలేదు. భగవంతుడే పరమ ఆది ఆధ్యాత్మికాచార్యుడు, తొలి అన్నమాట. ఆయన నుంచి వస్తున్న పరంపరలో ఉన్న వాళ్ళే ఆది దేవుని ఉపదేశాలని ఖచ్చితంగా అమలుపరచగలరు, యథాతథంగా చెప్పగలరు అన్నమాట. కేవలము స్వతంత్రంగా ఎవరిని సంప్రదించకుండా చేయబడే శాస్త్రజ్ఞానం చేత ఎవ్వరు ఆధ్యాత్మిక పురోగతి సాధించలేరు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారండి, స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఆ స్కూల్కి పంపకుండా ఆ సిలబస్ ప్రకారము అవి కొని ఇచ్చేస్తే వాళ్ళు చదువుకొని రాగలరా? పరీక్షలు ఉత్తీర్ణులు కాగలరా? లేదు కదా. ఒక గురువు ఆధ్వర్యంలోనే అది నేర్చుకోగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కూడా ప్రామాణిక గురువు కావాలన్నమాట. ఆ గురువును సంప్రదించి మన యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఆ శిష్యుడు ఎలా ఉండాలి అనేది తద్విద్ధి ప్రణిపాతేనా అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి, ప్రణిపాతేన చక్కటి ఆధ్యాత్మికాచార్యుని, పరిప్రశ్నేన అంటే వినయపూర్వకమైన ప్రశ్నల చేయ. వినయం ఉండాలి శిష్యుడికి ముందు, ఆ గురువు పట్ల వినయం, అంకిత భావం ఉండాలి, శ్రద్ధ, విశ్వాసము, సేవయా ఆయనకి సేవ చేయడు ఉపదేశంతి వాళ్ళు ఉపదేశిస్తారు నీకు జ్ఞానాన్ని. జ్ఞానిన తత్వదర్శిన వాళ్ళు ఎలా ఉంటారు? గురువులు ప్రామాణిక పరంపరలో వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సత్యాన్ని ఎరిగింటారు అనమాట. ఆత్మదర్శులు వాళ్ళు, భగవంతుడిని ఆత్మదర్శనం ద్వారా దర్శించిన వాళ్ళు అనమాట. వాళ్ళు నీకు ఖచ్చితంగా చెప్తారనమాట. ఆ ఆత్మదర్శి అయిన గురువుని సంతృప్తి పరచడమే మన యొక్క ఈ ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి అదే రహస్యం అనమాట. అది ఎలా ఉండాలి? మిథ్యాహంకారం ఉండకూడదు. ఆ మిథ్యాహంకారాన్ని విడనాడాలి. వీళ్ళు ఇక్కడ ఉదాహరణకి కృష్ణ బలరాములు చూస్తున్నారు. వాళ్ళు కూడా సాందీపని ముని దగ్గర విద్య నేర్చారు. మొత్తం వేదాలే ఇచ్చింది ఆయన, దేవాది దేవుడు. కానీ ఆయనని అనుసరిస్తారు కదా ఆయనని, భగవంతుణ్ణి. అందుకని ఆయన అడుగుజాడల్లో అనుసరించాలనే మాటలతో ఆయన ఆచరించి చూపించారు విద్య
దానికి వెళ్ళనమాట. పూర్వం కూడా రాజుల పరిపాలన కంటే ముందు, రాజ్యాన్ని అప్పచెప్పే ముందు ఖచ్చితంగా గురుకులానికి పంపేవాళ్ళు అనమాట. అక్కడ ఆ గురువుకి సేవ చేసి ఆయన ఆధ్వర్యంలో సకల విద్యలు వచ్చిన తర్వాతే రాజ్యాధికారం చేపట్టేవాళ్ళు అనమాట. ఇది అనమాట. అంటే ఇంకా మనకి దీంట్లో ఈ శ్లోకం ద్వారా ఏం తెలుస్తుందంటే, గుడ్డిగా అనుసరించడం కానీ, అర్థరహితమైన ప్రశ్నలు వేయకూడదని, వినయంతో ఆయనని ప్రశ్నలు అడుగుతూ, గురువు కదా అని చెప్పి మనము ఎలాంటి ప్రశ్నలు అంటే అలా వేయకూడదు. వినయంతో మెల్లిగా మనకు కావాల్సిన జవాబులు తెచ్చుకోవాలన్నమాట. ఇంకా అనకువ, ఆయన చెప్పే గురువు నుండి అనకువతో శ్రవణం చేయాలి. ఫస్ట్ వినాలి. అనకువ, సేవ, పరిప్రశ్నలతో ఈ జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహన తెలుసుకోవాలన్నమాట. అది భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నారు. ఓకే. యజ్ఞాత్వా పునర్మోహం ఏవర్యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ లక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ అర్జున, ఆత్మదర్శి అయిన గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట నీవు మరలా మోహంలో పడిపోవు. ఎందుకంటే హృదయస్థ పరమాత్మ ఈయనకి ఉన్నాడు, శిష్యుడికి ఉన్నాడు. ఆయన దగ్గర జ్ఞానోదయం పొందితే ఎవరు మళ్ళీ మోహంలోకి పోరు. ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశలే అని, అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. ఆ జ్ఞానం ఏం తెలియజేస్తుంది? సమస్త జీవులు భగవంతుని సృష్టి, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. అలా తెలిసినప్పుడు అతనిలో జ్ఞాన చైతన్యము కలుగుతుందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఆయన అంశలే మనకు తెలుసు. ఉన్నది ఉన్నట్లు ఎవరు ఈ మహాత్ముడు ఎలా ఉంటాడు? ఉన్నది ఉన్నట్లు గ్రహించిన సత్యదర్శి నుంచి పొందడం వలన ఫలితం అనమాట. ఏం తెలుసుకోగలుగుతాడు? పూర్ణ పురుషోత్తమైన శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని తెలుసుకోగలుగుతాడు అనమాట. ఆయనే నిత్యదాసునిగా ఉన్నప్పుడు ఆయన నుంచి మనం ఎవరు వేరు కారు అనే, ఆయన నుంచి వేరనవడం అనేది మాయ. ఆ మాయ నుంచి బయటపడాలన్నమాట. అది అంటే ఇదే నిజమైన పూర్ణ జ్ఞానం. అలా తెలుసుకోగలగడమే అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అపి చేతసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమా సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఈ పాపులందరిలో కూడా పాపిష్టివారు అని పరిగణింపబడిన వారు కూడా ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అనే పడవలో స్థితిలో ఉండి ఈ ప్రాపంచిక భవసాగరాన్ని దాటిపోవచ్చు. జ్ఞానప్లవైనము, దివ్య జ్ఞానం అనే పడవలో స్థితులై ఉండి ఎంత పాపాత్ములైనా కూడా ఈ ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం. ఎప్పుడైతే భగవంతుని గురించి తెలుసుకుంటారో ఇంద్రియాల అలస తగ్గిపోతుంది, భోగవాంఛలు తగ్గిపోతాయి, చక్కటి భగవత్ చైతన్యంలో ప్రవేశిస్తారు అనమాట. అంతే, అప్పుడు ఈ దుఃఖ సముద్రాన్ని దాటచ్చు. ఏతైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ. యతైదాంసి సమిద్దోగ్ని, అర్జున మండే అగ్ని కట్టెలను బూడిద చేయనట్లు. అగ్ని ఏం చేస్తుంది? దాంట్లో కట్టెలు వేస్తుంటే బూడిద తగ్గిపోతుంది అనమాట. జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుంచి జనించే ఫలాలన్నిటినీ భస్మం చేయగలదు. ఎందుకంటే మన పాప ఫలాలనే కాకుండా పుణ్యకర్మ ఫలాలు అన్నీ కూడా భస్మీపట్లమైపోతాయి. కలుగోపో ఫలము, ఫలవంతమైన ఫలము, అనుభవిస్తున్న ఫలము, సంచిత ఫలము, కర్మ ఫలాలు ఉంటాయి. పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలాలు ఉంటాయి, మూట కట్టుకొచ్చుకుంటాం ఈ జన్మకి. ప్రారబ్ధ కర్మలు ఉంటాయి, సంచిత ఫలాలు, అనేక కర్మలు ఉంటాయన్నమాట. అవి రకరకాలుగా. అప్పుడు ఈ జ్ఞానం అనేది ఏం చేస్తాయి? ఆ కర్మలన్నిటిని కూడా భస్మం చేయగలదు. జ్ఞానం అంటే ఏమి? భగవంతుని గురించి తెలుసుకోవడమే. మనం భగవంతుని నిత్యాంశము అని. అప్పుడు ఈ సంచిత ప్రారబ్ధాది ఆ కర్మలన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. వివరంగా తెలుసుకోవచ్చు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. జ్ఞానం లద్వా పరాం శాంతిం అచలేనాధిగచ్చతి. దివ్య జ్ఞాన తత్పర శ్రద్ధా విశ్వాసాలు కలవాడు తమ మనోఇంద్రియముల నియంత్రణ అభ్యాసం చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుటకు అర్హుడగును. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారనమాట. శ్రద్ధా విశ్వాసాలు ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. అది అర్హత. అప్పుడు పరమశాంతి వస్తుందని చెప్తున్నారు. ఇంకా
అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తిన పరో నసుఖం సంశయాత్మన. భగవంతుడు తేడా చెప్తున్నాడు, ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది, ఎవరికి రాదు అని. ఇక్కడ రాని వాళ్ళకి జ్ఞానము విశ్వాసము రెండూ లేని వారు, అనుమానం పడే స్వభావం కలవారు భగవద్ జ్ఞానాన్ని పొందలేరు. సందేహించే వాళ్ళకి అది దక్కదనమాట. అంటే శాస్త్రాల యందు శ్రద్ధ ఉండదు, జ్ఞానం ఉండదు. సరే, కొంతమందికి ఆ శాస్త్రాల పట్ల కొంచెం జ్ఞానం ఉన్నా కానీ అవి వాటి మీద పూర్తి విశ్వాసం ఉండదు అనమాట, నమ్మరు. కొంతమందికి భగవద్గీత గ్రంథాలు లాంటి వాట్ల సంపూర్ణ శ్రద్ధ ఉన్నా కూడా భగవంతుని విశ్వసించరు అనమాట, శ్రీకృష్ణ భగవాన్. ఇలాంటి శ్రద్ధ వాళ్ళ 4 రకాలు ఉంటారండి. మనుషులకి శ్రద్ధ జ్ఞానం ఉండదు, కొంతమందికి ఉన్నా కానీ వాటి మీద విశ్వాసం ఉండదు. కొందరికి శ్రద్ధ ఉన్నా కానీ భగవంతుని విశ్వసించరు. ఇలాంటి శ్రద్ధాహీనులంతా కూడా ఎక్కడా సుఖపడరు అనమాట. ఈ లోకంలో ఉండదు, పై లోకంలో ఉండదు అనమాట. ఎప్పటికీ పురోభివృద్ధి అనేది ఉండదు. అంటే పొందే వాళ్ళు పై శ్లోకంలో ఎవరు పొందగలుగుతారు, ఇక్కడ ఎవరికి పొందలేరు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అనుమానం పడే వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి, జ్ఞానం లేని వాళ్ళకి భగవద్జ్ఞానాన్ని పొందలేరు. యోగ సన్యాస్య కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మ అని నిబధ్నంతి ధనంజయ. తన కర్మఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు, దివ్య జ్ఞానం చే సందేహాలను నశించేవాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనంజయ, తన కర్మఫలాలచే బంధింపబడడు. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలి, దానివల్ల పాపం వస్తుందా అన్నాడు కదా, అది ఒక కర్మ చేయబోతున్నాడు. విద్యుక్త ధర్మమే కర్మ అనబడుతుంది. అది ఎప్పుడైతే భక్తి యోగంలో నువ్వు భగవంతుని కొరకు ఆచరిస్తున్నావో, నువ్వు జ్ఞానాన్ని పొందావో, అవి కర్మఫలాలచే బంధింపబడడు. అంటే కర్మఫలాలు త్యజించాలి, అన్ని సంశయాల నుంచి ఉండాలన్నమాట, కర్మబంధాలకి అతీతమై ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ. తస్మాత్ జ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత. ఓ భర్తవంశీడా, అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో తలెత్తిన సందేహాలను జ్ఞానాయుధం ద్వారా ఖండించు. నీకు ఎన్నో సందేహాలు వచ్చాయి, ఎన్నో అనుమానాలు భగవంతుని ముందర పెట్టాడు, ప్రశ్నించాడు, నేను కార్పణ్య దోషం అన్నాడు. అవన్నీ కూడా జ్ఞానాయుధంతో, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని అన్ని సందేహాల్ని దాంతో ఖండించు. యోగంలో స్థితుడవై యుద్ధం చేయలేము అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ అంతిమంగా మనం చెప్పుకునేది ఏమంటే, మన యొక్క ద్రవ్యజ్ఞాలు అని చెప్పాం కదా, మన యొక్క ధనాన్ని ఒక మంచి మంచి కార్యాలకు ఖర్చు పెట్టారు అనుకోండి, అనాచరణాలైన అవి ఇవి అని, అవి భగవంతుని కొరకు చేయకపోతే అవి భౌతిక కర్మలు అయిపోతాయి అనమాట. అవి ఆధ్యాత్మిక కర్మలు అయితే కనుక 2 రకాలు ఉంటాయి. ఒకటి మన గురించి తెలుసుకోవడం, 2 భగవంతుని గురించి తెలుసుకోవడం. అంటే ఈ 2 కూడా అవగతం చేసుకోవడమే మనం భగవంతుని అంశలం అనడమే పూర్ణ జ్ఞానము లభిస్తుంది అనమాట. అందుకని అటువంటి వాళ్ళకి భగవంతుని దివ్య కర్మలు సులభంగా అవగతం చేసుకోగలుగుతారన్నమాట. అవి తెలుసుకోలేని వాళ్ళు నిజంగా వివేకవంతులు కారు. అలాంటివి కొన్ని నియమాలు ఉన్నాయి కదా, చెప్పారు. యజ్ఞాలు, బ్రహ్మచర్యాలు, నియమిత గృహస్థ జీవనము, యోగము, తపస్సు, భౌతిక సంపత్తులు, త్యాగము, వేదాధ్యయనం, వర్ణాశ్రమ ధర్మాలు, రకరకాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనకి నియమిత కర్మలపై కృష్ణ భక్తి రసభావనము వస్తుంది, కొంచెం డెవలప్ అవుతుంది. అవే నియమిత కర్మలపై ఆధారపడిన యజ్ఞాలుగా చెప్పబడతాయి అన్నమాట. మెయిన్గా వీటిల్లో ఆత్మానుభవం, అది ఆత్మానుభవాన్ని వాంఛించే వాళ్ళే ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని తెలుసుకోగలుగుతారనమాట. అది ఈ భగవద్గీత అధ్యయనం కానీ వేరే శాస్త్రాధ్యయనం కానీ ఎక్కడ చేయాలి, మెయిన్గా చెప్పబడేది యజ్ఞాల ద్వారా కర్మలు ఎలా ఆచరించాలి, ఒక గురు సన్నిధిలో సేవ శరణాగతితో వనరించాలన్నమాట. ఇది ఆ గురువు ఎలా ఉండాలంటే అవి చిన్న పరంపరలో వచ్చిన ప్రామాణిక గురువు అయి ఉండాలన్నమాట. అదే భగవంతుడు మొట్టమొదటి చెప్పుకున్నట్లుగా విభస్వాండు సూర్యదేవుడు, మనువు, ఇష్వాకుడు అలా పరంపరానుగతంగా వస్తుంది కదా. అలాంటి వచ్చిన గురువు దగ్గర చేస్తే ఈ జ్ఞానం అనేది చక్కగా తెలుసుకోగలడు అనమాట. ముఖ్యంగా జన్మకర్మ మే దివ్యం, ఆయన అవతారము ఎందుకు వచ్చారు, ఇక్కడ వచ్చిన పర్పస్ ప్రయోజనం ఏమి, అవతార ప్రయోజనము సాధువులను రక్షించుట,
సాధు పురుషుల్ని దుష్ట శిక్షణ అని చెప్పారు కదా. అలాగే శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయంగా దివ్య పురుషుడు, ఆయన కర్మలన్నీ కూడా దివ్యాలు. ఇది విషయాన్ని అవగతం చేసుకోవడమే ఈ యొక్క దివ్య జ్ఞానం అనే చతుర్థ అధ్యాయం యొక్క సందేశము. హరే కృష్ణ భక్తులకి. దీంతో ఈ అధ్యాయం ముగుస్తోంది. రేపు కర్మయోగము, కృష్ణ భక్తి రసభావిత కర్మ ఎలాగుంటుందో రేపు చూద్దాం. హరే కృష్ణ మాతాజీ.